సార్ చాలా మంది పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని ఇంజనీరింగ్ కోర్స్ చదివించడానికి ఇండియాలో లేదంటే అబ్రాడ్ లో చదివించడానికి అనుకుంటారు. సో మీ సలహా ఏంటి, ఇండియానా అబ్రాడా? ముఖ్యంగా ఇంజనీరింగ్ చదవాలి అని అనుకున్నా అంటే ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత 17-18 సంవత్సరాలు ఉంటుంది. ముఖ్యంగా ఆడపిల్లలైనా లేదా మగపిల్లలైనా కానీ ఆ ఏజ్ చాలా గల్బుల్ ఏజ్. అంటే వాళ్ళకి కరెక్ట్ గా అవగాహన ఉండదు. అంటే వాళ్ళ సొంతంగా ఎలా వాళ్ళు మేనేజ్ చేసుకోవాలి. ఇండియాలో ఉండి చదువుకొని ఉండి అబ్రాడ్ ఎక్స్పోజర్ ఉండి అక్కడ నేను వర్క్ చేయాలి అనుకున్న వాళ్ళకి మేము ఏం చేస్తామంటే యూకేలో ఒక బ్యూటిఫుల్ యూనివర్సిటీ 96,000 యూనివర్సిటీస్ ఉంటే అందులో టాప్ ర్యాంకింగ్ క్యూఎస్ ద్వారా ఇచ్చిన ర్యాంకింగ్ ప్రకారంగా 160 ర్యాంక్ ఉన్న యూనివర్సిటీతోనే ఒక టైఅప్ తీసుకుని వచ్చాం. అది మన అపోలో యూనివర్సిటీ మనకి తిరుపతిలో మన ఆంధ్రప్రదేశ్ లో ఉంది. సో స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో కోర్సెస్ ఎలా ఉంటాయంటే ఇంజనీరింగ్ లో ఒకవేళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్ ఆర్ కంప్యూటర్ ఇంజనీరింగ్ ఆర్ లేకపోతే ఎలక్ట్రానిక్స్ అండ్ బిజినెస్ కోర్సెస్ ఇలాంటి ఒక 3 ప్రోగ్రామ్స్ ఉన్నాయి. అయితే మీకు ఏమవుతుంది అని అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ కి ఎక్స్పీరియన్స్ ఎక్స్పోజర్ కంపల్సరీగా కావాలి. ఇంటర్నేషనల్ రికగ్నిషన్ ఉండే కోర్స్ తీసుకుంటే కళ్ళ ముందే ఉండొచ్చు. మీకు హైదరాబాద్ సిబిఐటి కానీ మల్లారెడ్డి కానీ జేబిఐటి లాంటివి తీసుకుంటే డొనేషన్స్ వరకే 15 లక్షల నుంచి 30 లక్షల వరకు జరుగుతుంది. తల్లిదండ్రులు స్మార్ట్ గా మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. మీ కళ్ళ ముందే ఉంటారు, ఎలా చదువుతున్నారు, సబ్జెక్ట్ ఏంటి అన్ని చూసుకోగలుగుతారు. సో ఇది ఏమైనా కావాలి అని అంటే ఇన్ఫర్మేషన్ కోసం మాకు కాల్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.